హలో, ఇప్పుడైతే మేము దుబాయ్ సఫారీ పార్క్ అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే దుబాయ్లో లాంగ్ వీకెండ్ అయితే వచ్చింది, 4 days అనమాట. సో ఇంక ఈ 4 daysలో ఫస్ట్ డే దుబాయ్ సఫారీ పార్క్ అయితే వెళ్ళాము. సెకండ్ డే కాల్బాగ్ వెళ్ళాము. సో థర్డ్ డే వచ్చేసి డ్రాగన్ మార్ట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఇంకా 3 days, వన్ డే సరిపోయింది మాకు. సో దుబాయ్ సఫారీ పార్క్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సఫారీ పార్క్ వెళ్ళాలంటే మనం క్యాబ్ అయినా బుక్ చేసుకోవాలి, లేకపోతే ఓన్ కార్ అయినా ఉండాలి. సో ఇక్కడికి మెట్రో కానీ తర్వాత బస్ అవైలబిలిటీ అస్సలు లేదు. సో అందువల్ల చాలామంది ఇక్కడికి రావాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో మనం క్యాబ్ బుక్ చేసుకున్న ఈజీగా 100 dirham పైనే అవుతుంది. సో ఎక్కువ లాంగ్ ఉందన్నమాట. ఈ సఫారీ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 9 to 5. సో మనం 9కి రీచ్ అయిపోతే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది కదా. సో టైం అయితే ఎక్కువ పడుతుంది. 9కి వెళ్ళిపోయినామంటే అక్కడ యానిమల్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఇవంతా మనము ఇన్ టైంలో కవర్ చేసేయచ్చు. మేమైతే ఫుడ్ కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తున్నాము. సో అక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు తింటూ. పిల్లలు ఉన్నారు కదా, ఇంకా మధ్యలో ఇంకా జూ అంటే తెలిసిందే, తిరుగుతూ ఉండాలి. సో తింటూ ఎంజాయ్ చేస్తారులే అనేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం మేము క్యారీ బాక్స్ అయితే. ఇక్కడికి మేము రావడం కూడా ఫస్ట్ టైము. సో బాగుంటుందని విన్నానే కానీ ఫస్ట్ టైం వస్తున్నాం మేము కూడా. గ్రీనరీగా చాలా బాగుంది లొకేషన్ కూడా. లోపల ఎలా ఉంటుందో మాకు తెలియదు. సో టికెట్ అయితే ఎలా ఉంటుందంటే నార్మల్ డేస్లో 50 dirham పర్ హెడ్. సో ఈ సఫారీ పార్క్ టికెట్స్ అయితే పర్ హెడ్ 50 dirham ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ నేషనల్ డే హాలిడేస్ ఇచ్చారు కదా దుబాయ్లో. సో అందువల్ల మాకైతే 30 dirhamsకి తగ్గించారనమాట. పిల్లలకైతే 15 dirhams అనమాట. సో చాలా వర్త్ఫుల్ అనిపించింది. సో మామూలు డేస్లో అయితే 50 dirham అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అందుకని మేము ఎలానో తగ్గించారు అనేసి ఇంకా వచ్చేసాం మేమైతే సఫారీ పార్క్కి. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో ఇంకా టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి ఎంట్రీ కావాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మేమైతే కార్ పార్క్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నాము. సో చూస్తున్నారుగా జిరాఫీస్ 2 ఎంత బాగా పెట్టారో. ఇది స్టార్టింగ్ అనమాట ఇది. సో మేమైతే కార్ పార్క్ చేసేసాము. సో కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. డిస్కవరీ గార్డెన్ నుంచి సఫారీ పార్క్ రావడానికి మాకు 45 minutes to 50 minutes పట్టింది. లైన్ చూసారా, టికెట్ లైన్ ఎంత పొడవుందో. సో ఇంకా లైన్లో స్టాండ్ చేసి టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. బట్ మేము ఎందుకులే ఇంకా ముందే వెళ్తున్నాం కదా, ఇక్కడే తీసుకుందాం టికెట్స్ అనేసి ఇంకా వచ్చేసాము. ఇదైతే టికెట్ కౌంటరు. సో ఇక్కడ మనకి నార్మల్ ప్రైస్ అని ఒకటి ఉంటుంది. తర్వాత దుబాయ్ సఫారీ వెళ్ళాలంటే పర్ హెడ్ 100 dirham. పిల్లలకైతే 90 dirham పే చేస్తే వాళ్ళు సఫారీలో వెళ్ళొచ్చు. మేము 2 tickets నార్మల్ టికెట్ తీసుకున్నాము. 2 వచ్చేసి సఫారీ టికెట్స్ తీసుకున్నాము. సఫారీలో అయితే నేను మా సాధ్వి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా నేహా కోసం తీసుకున్నాము. ఇంకా నేహా వెళ్ళిన సఫారీలో పెద్దగా ఎంజాయ్ చేయదులే అనేసి సాధ్వికి అయితే ఆ టికెట్ తీసేసి ఇంకా మేమిద్దరము సఫారీలో వెళ్ళాము. ఎంట్రన్స్లో అయితే ఫొటోస్ కూడా తీస్తున్నారు వాళ్ళు. మనకి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే వద్దు అని చెప్పచ్చు అనమాట. ఆ టికెట్ ప్రైస్ వచ్చేసి 150 dirham. అంత రేట్ పెట్టి ఎందుకులేని మేమైతే తీసుకోలేదు. 150 dirham అంటే ఇంకా మన ఇండియన్ రూపీస్లో 3500 అలా పడుతుంది. సో ఇక్కడ మనల్ని ట్రైన్లో తీసుకెళ్తారు, బగ్గీస్లో తీసుకెళ్తారు. సో ఒక్కొక్క ఆఫ్రికా విలేజ్ అంట, ఇలాంటి విలేజెస్ అనేది చాలా ఉంటాయి కదా. సో మనం ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ ఈ వెహికల్లో అయితే వాళ్ళు దింపుతారనమాట. మేమైతే ఇప్పుడు ఆఫ్రికన్ విలేజ్కి అయితే వెళ్తున్నాము.
ఇప్పుడైతే మేము ఆఫ్రికన్ విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలకి పార్క్ కూడా అక్కడక్కడ పెట్టేశారు. మనకి పిల్లలు ఏడుస్తూ ఉంటే వెళ్ళి అక్కడ ఆడిపించుకోవచ్చు. ప్లస్ కొన్ని రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇది ఆఫ్రికన్ విలేజ్. సో ఇక్కడైతే మా ట్రైన్ అయితే స్టాప్ చేసేసి మమ్మల్ని వెళ్ళిపోయిందనమాట మళ్ళీ పిక్ చేసుకోవడానికి. సో ఇక్కడైతే మనము చింపాంజీని వీటన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. సో ఇది ఫస్ట్ వీడియో యాక్చువల్‌గా. సెకండ్ వీడియోలో అయితే మేము సఫారీలో ఏమేమి చూసామో, టూర్‌లో ఎలా ఉంటుంది ఏంటి అని సెకండ్ వీడియోలో నేనైతే పోస్ట్ చేస్తాను. అవునా, చూద్దాం రా నేహ. ఇప్పుడు వస్తాయరా. కూర్చున్నాను చూడు. సో ఇలానే వింటర్ వచ్చింది. ఇంకా వింటర్లోనూ ఇలాంటి జ్యూస్ అవుట్డోర్స్ అనేటివి విజిట్ చేయగలము. దుబాయ్లో సమ్మర్ వచ్చిందంటే ఇంకా అస్సలు ఇలాంటి సఫారీ పార్క్ రావాలంటే అస్సలు కుదరదు, ఎందుకంటే చాలా హాట్గా ఉంటుంది. సో ఇక్కడ వింటర్లో కూడా మాకు ఫ్యాన్స్ అనేటివి చాలా అరేంజ్ చేశారు. ఇక్కడ వస్తూ ఉంటే మాకు చల్లగా గాలి వస్తుంది. అయినా వింటర్ అంటే చల్లగానే ఉంటుంది, బట్ అయినా కూడా ఇక్కడ ఫ్యాన్స్ అరేంజ్ చేశారు. సో దుబాయ్లో సఫారీ పార్క్ ఒకటి మెయిన్గా బాగుండేది. తర్వాత అబుదాబీలో ఎమిరేట్స్ పార్క్ జూ చాలా బాగుంటుంది. సో ఈ రెండు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేయగలరు, అంటే అన్ని యానిమల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇంకా రిమైనింగ్ అయితే తక్కువ పెడతారనమాట, అందుకే అంతే తేడా. వావ్, సూపర్ ఉందిరా. సో లొకేషన్ చూసారుగా ఎంత బాగుందో. సో ఇక్కడైతే వాటర్ ఫాల్ కూడా అరేంజ్ చేశారు, చాలా బాగుంది చూడడానికి. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయి మాకైతే. మేమైతే మా నేహాకి వాకర్ తీసుకురావడం మర్చిపోయాము. సో తనైతే ఇంకా ఎత్తుకొని నడుస్తూ ఉన్నాము, అందువల్ల కొంచెం ప్రాబ్లం అయింది, త్వరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంటికి. పిల్లలకు జూ అంతా తిరగలేరు కదా, సో వాళ్ళకి పార్క్ కనిపిస్తే ఇంకా పార్క్లో ఆడుకోవాలి అని అంటారు. మా నేహ అయితే ఇంకా పార్క్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ స్వింగ్స్ స్లైడ్స్ చూస్తే ఇంకా తను ఎక్కడికి రాలేదు. సో ఇక్కడే మనకి చిన్న రెస్టారెంట్ కూడా ఉంది. యాక్చువల్గా మేము ఇక్కడ ఏం తినలేదు, జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఆర్డర్ చేసుకున్నాము. సఫారీ టూర్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.